ఫ్రెండ్స్, టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓల్డ్ సీనియర్ యాక్టర్స్ యొక్క మొదటి చిత్రం ఏదో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీతో ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా చూసుకున్నట్టయితే సీనియర్ ఎన్టీఆర్. ఫ్రెండ్స్, సీనియర్ ఎన్టీఆర్ గారి మొదటి చిత్రం పేరు మన దేశం. ఇది 1949లో రిలీజ్ అయింది. హీరోగా సీనియర్ ఎన్టీఆర్ గారు, మరి హీరోయిన్ గా కృష్ణవేణి నటించారు. దీనిని ఎల్వి ప్రసాద్ గారు అయితే డైరెక్ట్ చేశారు. నెక్స్ట్ వన్, అక్కినేని నాగేశ్వరరావు గారి మొదటి చిత్రం పేరు ధర్మపత్ని. ఇది 1941లో రిలీజ్ అయింది. హీరోగా ఏఎన్ఆర్ గారు, హీరోయిన్ గా శాంతకుమారి మరి భానుమతి గారు నటించారు. దీనిని పి పుల్లయ్య గారు అయితే డైరెక్ట్ చేశారు. తర్వాత కృష్ణ గారు. ఫ్రెండ్స్, కృష్ణ గారి మొదటి చిత్రం పేరు తేనె మనసులు. ఇది 1965లో రిలీజ్ అయింది. హీరోగా కృష్ణ, హీరోయిన్ గా సంధ్యారాణి గారు అయితే నటించారు. దీనిని అదుర్తి సుబ్బారావు గారు అయితే డైరెక్ట్ చేశారు. సో తర్వాత చూసుకున్నట్టయితే శోభన్ బాబు. ఫ్రెండ్స్, శోభన్ బాబు గారి మొదటి చిత్రం పేరు దైవబలం. ఇది 1959లో రిలీజ్ అయింది. హీరోగా శోభన్ బాబు, హీరోయిన్ గా గిరిజ గారు అయితే నటించారు. మరి దీనిని పి వసంత కుమార్ రెడ్డి గారు అయితే డైరెక్ట్ చేశారు. అయితే ఫ్రెండ్స్, మా యొక్క సినిమా ప్రపంచం యూట్యూబ్ ఛానల్లో మేము సినిమాలకు సంబంధించిన వీడియోలు చేస్తాము. సో మీరు వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కనే వచ్చిన గంటను ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం. అప్పటిదాకా బై ఫ్రెండ్స్.